₹1,72,00,000 ఇస్తామని మొత్తం అంతా కలిపి 1,72,00,000 వస్తుందని చెప్పి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్తే నిన్న మాట్లాడుతూ బోర్డు నవ్విచ్చేదని నేను వచ్చి కోటిస్తానంటున్నాను. అంటే ఆయనకి 1,72,00,000 కన్నా ₹1,00,000 ఎక్కువలా కనిపించిందేమో నాకైతే అర్థం కాదు. విషయం ఏంటంటే ఒకటి అది చాలా బాధాకరమైన సంఘటన. ఆ సంఘటనకి స్పందించి వితిన్ 6 hours లో కేంద్ర మంత్రులు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఒక ఎంఓఎస్ అంటే 3 కేంద్ర మంత్రులు అక్కడికి వచ్చారు. రామ్మోహన్ నాయుడు గారు కానీ, అదేవిధంగా కుమారస్వామి గారు కానీ, భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు కానీ. వితిన్ 1 hour లో సిపి కలెక్టర్ అక్కడ ఉన్నారు. వితిన్ 1.5 hour లో నేను ఎంపీ గారు అక్కడ ఉన్నాను. అంటే ఓవరాల్ గా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలోని కానీ, అదేవిధంగా వాళ్ళకి భరోసా కల్పించే విషయంలో కానీ, క్షతగాత్రులను ఆదుకునే విషయంలోనే కానీ గవర్నమెంట్ ఎంత స్పీడ్ గా ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు మాట్లాడితే ఆదుకున్నాం అని మాట్లాడుతున్నారు. ఇదే 2019 నుంచి మీకు ఈ పాయింట్ మీకు చెప్పాలి. 2019 నుంచి 24 వరకు స్టీల్ ప్లాంట్ లో సుమారుగా 12 మంది కార్మికులు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ 12 మంది కార్మికులకి ఏదైనా ఉద్యోగాలు ఇప్పించగలిగాడా, ఏదైనా ప్యాకేజ్ ఇప్పించగలిగాడా? ఒకసారి మాట్లాడమనండి. నేను ఈ రోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎవరైతే చనిపోయారో 9 మంది కుటుంబ సభ్యులకి కూడా మొన్న సాయంత్రానికి ₹25 లక్షల ప్యాకేజ్ ఏదైతే ఉందో ₹27 లక్షల కూడా వాళ్ళకి చెక్లు అందించడం ఒక ఎత్తు అయితే, ఏ రోజు కూడా స్టీల్ ప్లాంట్ చరిత్రలో లేదు ఒక కాంపెన్సేషన్ ఇవ్వటమా లేకపోతే జాబ్ ఇవ్వటమా. కానీ ఈ రోజు ఒప్పంద కార్మికులకి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. ఈ రోజు పర్మనెంట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి వచ్చే కాంపెన్సేషన్స్, అదే విధంగా ఇచ్చే ప్యాకేజ్ తో పాటు ఈ రోజు మళ్ళీ ఇంకొక జాబ్ కూడా ఇస్తున్నాం. అంటే ఈ రోజు మేము కట్టుబడి ఉన్నట్ట, వాళ్ళు కట్టుబడి ఉన్నట్ట. నేను వీడియో చూపించాను. డైరెక్ట్ గా అతని దగ్గర సిఎస్ పనిచేసి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ స్టీల్ ప్లాంట్ 33 ఎకరాలు ఎత్తేసి విశాఖ రాజధాని కట్టేద్దాం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికే కదా వాళ్ళిద్దరికి మధ్యలో గొడవ వచ్చింది. అంటే ఈ రోజు ఎన్ని వాస్తవాలు బయట పెడుతున్నా కూడా ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతారని ఎవడో చూడలేదు అనుకుంటుందట. ఈ రకంగా ఆయన మాట్లాడే తీరు చూస్తా ఉంటే ఈయన రాజకీయాలకు అర్హుడా కాదా అన్నది జనం ఆలోచించుకోవాలి.